నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం చిత్తశుద్ధి. మనకు అందించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చిత్తం అంటే మనసు. అది ఆకాశంలో ఎగిరే గాలిపటం లాంటిది. దాని దారం మన చేతిలో ఉన్నంత వరకు అది మనకు లోబడి ఉంటుంది. నమ్మకమైన సేవకుడిలా చెప్పినట్లు పనిచేస్తుంది. ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుంది. ఒకవేళ అది అదుపు తప్పినా, దాని చుట్టూ అసాధారణ ప్రవృత్తులు చేరినా, ఆ మనిషి చేయకూడని తప్పులన్నీ చేస్తుంటాడు. మనసును నిర్మలంగా ఉంచుకుని పనిలో నిమగ్నమై ముందుకెళ్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కోరికలు తాత్కాలిక సుఖాల వైపు లాగుతూ ఉంటాయి. మనిషిని తప్పుదారి పట్టిస్తుంటాయి. ఎండమావిని చూస్తూ నీళ్ళు అని భ్రమపడి దాహం తీర్చుకునేందుకు ఆశతో పరిగెత్తినట్టుగా మనసు కూడా తీరని కోరికల వెంట పరుగులు తీస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అందరి మనస్సులు ఒకేలా ఉండవు. ఎవరి మనోబలం వారిది. కొందరు పక్కన పిడుగు పడినా చలించని స్థిరచిత్తులై ఉంటారు. మరికొందరు ప్రతి చిన్న అవాంతరానికి కూడా చలించిపోతారు. మనసును కుదురుగా ఉంచుకుని భగవంతుణ్ణి తలుస్తూ ఏకచిత్తంతో పనిచేయమంటాడు గీతాచార్యుడు. అనన్యాశ్చింతతయంతో మా శ్లోకం చిత్తానికి సంబంధించిన విషయాన్ని చెబుతుంది. నిరంతర చింతనతో నన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారి యోగ క్షేమాలను స్వయంగా నేనే చూసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ అభయం ఇచ్చాడన్నదే ఈ శ్లోకానికి అర్థం. ఏ పని చేయకుండా సోమరిగా కూర్చున్న వ్యక్తి మనసు విప్పలేని చిక్కుముడులు పడిన మొలలా ఉంటుంది. అతడికి ఏమీ తోచదు, ఏమీ చేయలేడు కూడా. మంచి మనసుతో భగవంతుణ్ణి తలుచుకుంటూ చేసే పనులు సత్కర్మలై నిలుస్తాయి. వాటి నిర్వహణలో లోపాలు ఏవీ రాకుండా భగవంతుడే నీడలా వెన్నంటి ఉంటూ ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కామ, క్రోధ, లోభ, మోహాల్లాంటి వికార ప్రవృత్తులు మనసులో చేరితే మనిషి పతనం ప్రారంభమవుతుంది. వ్యామోహాల బారిన పడకుండా మనసును తమ అధీనంలో ఉంచుకున్న వారు భగవంతుడికి చేరువవుతారు. వెనకటి రోజుల్లో బంధుమిత్రులకు రాసే ఉత్తర ప్రత్యుత్తరాల్లో చివరగా చిత్తగించవలెను అంటూ లేఖ ముగించేవారు. అయ్యా, దయచేసి ఏకచిత్తంతో మా మొర ఆలకించి మేము కోరిన పని చేసి పెట్టగలరని భావిస్తున్నాం అంటూ పెద్దవారికి విన్నవించుకునేవారు. ఇలా అంతటా అన్నింటా చిత్త బాంధవ్యాలు ఉన్నాయి. నిర్మల నిశ్చల చిత్తంతో ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది. గౌరవ స్థానం లభిస్తుంది. సందిగ్ధంగా, సంశయాత్మకంగా ఏ పని చేయకూడదు. మనసును అదుపులో ఉంచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. ఇబ్బందిగానే ఉంటుంది. ఏకదీక్ష, నిరంతర సాధనలతో దాన్ని సాధించాలి. మనసును కట్టడి చేయకపోతే అది తెగిన గాలిపటం అవుతుంది అంటాడు చాణక్యుడు. చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమని హెచ్చరిస్తాడు వేమన. చిత్తశుద్ధితో ఏ పని చేసినా మనతో పాటు సమాజానికి కూడా మేలు జరుగుతుంది. సంశయం అన్నదే లేదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.